ఇక నిశ్చితార్థం ఏర్పాట్లకైతే శంకర్ వాళ్ళ ఫ్యామిలీ, అలాగే మురళి వాళ్ళ ఫ్యామిలీ ఇరు కుటుంబాలు కూడా కూర్చున్న తర్వాత 10 నిమిషాల్లో పంతులు గారు మంచి ముహూర్తం ఉందని చెప్పడంతో ఇద్దరు కూడా తాంబూలాలు మార్చుకోవాలనేసి పూలు పళ్ళెం అవి పట్టుకుంటూ ఉంటారు. ఇలా ఎదురెదురుగా నిల్చొని తాంబూలాలు మార్చుకుంటూ ఉన్న ఇది ఇద్దరు వాళ్ళైతే ఇక అది చూసిన అలకనంద అయితే చాలా కోపం వస్తూ ఉంటుంది. ఆపండి అని చెప్పి ఆవేశంగా వచ్చి శంకర్ వాళ్ళు తీసుకుంటున్న తాంబూల పళ్ళాన్ని అయితే ఒక్కసారిగా విసిరి కొడుతూ ఉంటుంది. ఆ చర్యకు అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళు షాక్ అవుతూ ఉంటారు. జాహ్నవి కూడా తనకి ఇష్టం లేదని చెప్పేస్తుందా ఏంటా అనేసి అక్క గురించి కంగారు పడిపోతూ ఉంటుంది. ఆ పళ్ళెం తీసుకొని ఇక కిందకైతే విసిరి కొడుతూ ఉంటుంది. ఇక తన పెద్ద కూతురు అలా చేయగానే శంకర్ అయితే అలాగే షాకే పడిపోయిన పళ్ళెం వంక అలాగే అలకనంద వంక చూస్తూ ఉంటాడు తప్ప ఏమీ మాట్లాడు. అలాగే చూస్తూ ఉంటే అక్కడున్న శంకర్ వాళ్ళ చెల్లెలు కూడా షాక్తో చూస్తూ ఉండిపోతుంది. నలుగురు ముందు పరువు పోయిందని అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు ఇక అలకనంద అయితే మాత్రం మీకు ఎందుకు అర్థం కావటం లేదు, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదంటే నా ఇష్టంతో సంబంధం లేకుండా మీకు మీరు నిర్ణయాలు తీసుకుంటారేంటి అనేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. దాంతో ఇక శంకర్కి ఏం మాట్లాడాలో తెలియక అలాగే చూస్తూ ఉంటే మురళికి అయితే మనసు విరిగిపోతూ ఉంటుంది. అలకనంద తను ప్రేమించిన అమ్మాయి తనకి ఇష్టం లేదని చెప్పడంతో అలాగే చూస్తూ ఉండిపోతే అక్కడున్న జాహ్నవి అలకనంద నువ్వు చేస్తున్నది చాలా తప్పు, ఇదంతా కరెక్ట్ కాదు అనంటే ఏంటే కరెక్ట్ కాదు, ఇదంతా అసలు నీ వల్లే వచ్చింది అనేసి కోపంతో అలకనంద జాహ్నవి చెంప చెల్లి అనిపిస్తూ ఉంటుంది. దాంతో శంకర్ కూడా షాక్ అవుతూ ఉంటే అక్కడున్న అందరూ కూడా షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక అలా షాక్లో ఉండగానే ఎందుకు మీకు అర్థం కావటం లేదు, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని నాన్నకి చెప్పమన్నానా లేదా చెప్తానని చెప్పి ఇంతవరకు నువ్వు తీసుకొచ్చిందే కాక ఇప్పుడు నాదే తప్పు పడతావా అని చెప్పి అలకనంద గట్టిగా మాట్లాడేసరికి ఇక చెంప దెబ్బతో అక్కవైపు అలాగే చూస్తూ షాక్తో ఉండిపోతూ ఉంటుంది. అక్కడ అలకనంద చేసేది అక్కడ అందరికీ కూడా షాక్తో ఎవరికి కూడా నోట మాట రాక చూస్తూ ఉండిపోతూ ఉంటారు. మరి అలకనంద గురించి శంకర్ ఏ నిర్ణయం తీసుకున్నారు కామెంట్ చేయండి.